నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముంబై పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధేతో భేటీ అయ్యారు. తన అధికారిక నివాసమైన వర్షాకు విచ్చేసిన చంద్రబాబుకు సింధే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతులు, అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫోటోలను సీఎం ఏక్నాథ్ సింధే తన ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. కువైట్ లో వేధింపులకు గురైన కార్మికుడి వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వేధింపులకు గురైన వ్యక్తిని గుర్తించినట్లు తెలిపారు. ఎన్నోనే టీడీపీ బృందం బాధితుడిని సంప్రదిస్తుందని చెప్పారు. కేంద్రం సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొస్తామన్నారు. కువైట్ లో దుర్భర జీవితం గడుపుతున్నానని ఇటీవల ఓ తెలుగు కార్మికుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సాయం చేయకపోతే చావే దిక్కంటూ వీడియోలో గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో తాజాగా స్పందించిన లోకేష్ ఆయన్ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏమని చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ ఇచ్చారు. 2 రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్ వైద్యులపై దాడి జరిగింది. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూడాలు వైద్యులపై దాడులను నిరోధించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోవడంలో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీస్ జారీ చేశారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ నగరంలో జరిగిన భూదందాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని వ్యాఖ్యానించారు. విశాఖ భూ అక్రమాలలో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా అక్రమాలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం ప్రజాప్రతినిధులు ఉన్నారు, కడప గ్యాంగ్ ఉన్నారు, అయితే మొత్తం ఉన్నారు. దీంట్లో భీములు ఎన్ని ఉన్నాయి, పెందుర్తి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చే విధంగా ఆల్రెడీ ఆ వర్క్ మీద ఉన్నాం. త్వరలో మీకు రిలీజ్ చేస్తాం. మ్యాక్సిమం వీటన్నిటికి కూడా భీమిలి అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైజాగ్ మధ్యలో ఉన్న ఏరియా దానికి ఆ ప్రయారిటీ వచ్చి అట్లా అవుతుంది. అందుకే దీని అందులో సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ చాలా మంది ఉన్నారు. దీంట్లో 1000 ఎకరాలు దీంట్లో ఆ విధంగా అయినని చెప్పి అలిగేషన్ వచ్చి ఆయన కూడా ఎంక్వైరీ. అధికారులు కూడా ఇప్పుడు టాప్ కలెక్టర్లు, కమిషనర్లు మారారు తప్ప ఇంకా క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు, ఎండిఓలు, సిఐలు, ఆర్ఐలు, డిఎస్పీలు, ఆర్డీఓలు వీళ్ళంతా కూడా ఇంకా పాత ఇది ఉంది. అందుకే గవర్నమెంట్ త్వరలోనే జీవో వస్తుంది. అధికారులు మొత్తం 0 లెవెల్లో మొత్తం కంప్లీట్ మారిన తర్వాత ఫ్రెష్గా మొత్తం అన్నీ కూడా ఉంటాయి. ఎవరికి కూడా అన్యాయంగా వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాటిలో కానీ నష్టం కాపాడాలి. 0 లెవెల్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ రావాలి. ఇవన్నీ కూడా 100 రూపాయలు చేస్తాం.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో అమరావతి రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకు బయలుదేరారు. గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి వీరు పాదయాత్ర ప్రారంభించారు. 30 మంది రైతులు 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అలిపిరి కాలబాటలో తిరుమలకు చేరుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. గతంలో 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రను సాగించిన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్డు అంజుమన్ ఇస్లామిక్ స్కూల్లో ఆయన ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తనను అభినందించడానికి వచ్చిన వారికి పూల బొకేలు, శాలువాలు వద్దని, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు మాత్రమే తేవాలని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చామన్నారు. 25,000 నోట్బుక్స్, 30,000 పెన్నులు, 50,000 పెన్సిళ్లు వచ్చాయని వాటిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. జనార్దన్ మాట్లాడుతూ మంచి ఆలోచన చేసిన ఎమ్మెల్యేను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. హబీబుల్లా ఖాన్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ అంజుమన్ సంస్థ. ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బైలాస్లో కొన్ని నియమ నిబంధనలు పెట్టి ముఖ్యంగా ముస్లిం పిల్లలకు ఉచితంగా విద్య అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఉర్దూని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే చనిపోయినటువంటి ఎవరైతే అనాథులుగా చనిపోయినటువంటి వాళ్ళ ధన సంస్కారాలు చేసేటువంటి కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేపట్టవలసిందిగా కోరుతూ ఆ రోజు బైలాస్ని పెట్టడం జరిగింది. ఆ సంస్థ ఇప్పుడు దాకా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్కూల్లో దాదాపు 700 చిల్లర పిల్లలు చదువుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ నడిచేది. గత ప్రభుత్వంలో కొన్ని ఫీజులు పెట్టారు. వాటి మీద కూడా మేము నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి సంవత్సరంలో ఫీజులు తీసేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని, అలాగే మిడ్ డే స్కీమ్ కూడా, మిడ్ డే మీల్ స్కీమ్ మీ సహకారంతో ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా మిడ్ డే స్కీమ్ కూడా పెట్టించే ఆలోచన ఉంది. దయచేసి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మరింత చదువుకొని మంచి అవకాశాలు వచ్చేటువంటి విధంగా ఇక్కడ కావాల్సినటువంటి స్కూల్ కిట్స్, ఎందుకంటే మిగతా స్కూల్స్లో అన్ని చోట్ల కూడా ప్రభుత్వం ఈరోజు చూసాం 4,000 వర్త్ కలిగినటువంటి షూస్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, అలాగే బుక్స్ కానీ, బ్యాగ్ కానీ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఈ పిల్లలకు వచ్చేటువంటి విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి తీసుకుందాం అనే ఆలోచన ఉంది. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పిల్లలు మీరందరూ ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఇక్కడ? సూపర్. 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ టైం మేడం గారు, ప్రిన్సిపల్ గారు మిగతా విషయాలు మాట్లాడతారు. దాని తర్వాత మనం వివరిద్దాం. మధుమేహం మన దేహంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపుతుందని, రక్తంలో అసాధారణ షుగర్ శాతంను నిర్లక్ష్యం చేసిన కారణంగా చూపును కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని నేత్ర వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాచపల్లి కల్పనారెడ్డి అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని SHO భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. SHO హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్షా శిబిరం
కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు డాక్టర్ టి సేవకుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ కల్పనారెడ్డి ప్రసంగాన్ని కొనసాగిస్తూ అధిక రక్తపోటు గల వారిలో కూడా రెటినోపతి వస్తుందని, దీన్ని హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారన్నారు. ప్రారంభ దశలోనే రెటినోపతిని గుర్తించవచ్చు అన్నారు. రెటినోపతిని గుర్తించిన స్థాయిని, తీవ్రతను బట్టి అనేక రకాల చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయన్నారు. సో ఇది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్. ఇవి స్టేజెస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ అంటాం, అంటే చెడు రక్త కణాలు రావడం స్టార్ట్ అవుతుంది. చెడు రక్త కణాలు రావడం స్టార్ట్ అయిందంటే అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు అర్థం. ఈ మైల్డ్, మోడరేట్ స్టేజెస్తో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న బ్లీడింగ్ డాట్స్ లాగా ఉంటుంది. ఈ షుగర్ అనేది మెయిన్గా రక్తం ప్రసరించి రక్త కణాలను ఎఫెక్ట్ చేస్తుంది. సో అవి లీకేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవి ఇంటాక్ట్గా ఉండవు. రక్త కణాలు ఏదైనా పైప్కి హోల్స్ పడితే ఎలా అవుతుంది, స్లోగా లీక్ అవుతుంది. సో అది స్టార్టింగ్లో మనకి చిన్న చిన్న లీక్స్ అనేవి తెలియదు. మీరు ఇనిషియల్గా బ్లడ్ టెస్ట్కి వస్తే ఇన్ని లీక్స్ ఉన్నాయి, ఈ స్టేజ్లో ఉంది. కొన్ని స్టేజెస్కి 3 నెలలకి చెకప్కి రావాల్సింది, కొన్ని స్టేజెస్కి 4 నెలలకి రావాల్సింది. సో ఈ లీకేజెస్ స్టార్ట్ అయినప్పుడు బ్లీడింగ్ డాట్స్తో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఏం ట్రీట్మెంట్ అవసరం ఉండదు, అబ్జర్వేషన్. వాపు రావడం స్టార్ట్ అయితే ఇంజెక్షన్స్ ఉంటుంది ట్రీట్మెంట్. ఇంజెక్షన్స్ కూడా కొంచెం డైలీ మేనేజ్మెంట్లో అయిపోతుంది. సో ఈ స్టేజ్ కూడా దాటాక చెడు రక్త కణాలు రావడం స్టార్ట్ అవుతుంది. చెడు రక్త కణాలు అనేవి నార్మల్ రక్త కణాలకు ఉన్నంత స్ట్రెంత్ ఉంటాం. అది సడన్గా చిట్లి మీరు నిద్రలో లేట్ చూసేసరికి చూపు టోటలీ బ్లైండ్ అయిపోతుంది. సో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ లెవెల్ని బట్టి, బ్లీడింగ్ లైట్గా ఉందంటే లేజర్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్. బ్లీడింగ్ మరీ హెవీగా ఉంది, అసలు చూపే లేదు అంటే ఆపరేషన్ స్టేజ్కి వెళ్తుంది. సో బ్లీడింగ్తో పాటు నరాలు చిట్లే అవకాశం కూడా ఉంటుంది. చిట్లిన స్టేజ్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సర్జరీయే ట్రీట్మెంట్ ఆప్షన్. సర్జరీ చేస్తే మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. 10 to 20% రికవరీ ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రం కొంచెం 80% వరకు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ చూపుని మీరు కాపాడుకోవచ్చు. సో మెయిన్ థింగ్ రెగ్యులర్గా షుగర్ లెవెల్స్ మీరు చెక్ చేసుకోవడం, టాబ్లెట్స్ డోస్ సరిపోతుందా లేదా డయాబెటాలజిస్ట్ మీరు రెగ్యులర్గా కన్సల్ట్ అవ్వడం, కొలెస్ట్రాల్, బీపీ, అనీమియా, కిడ్నీ ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకోవడం. డాక్టర్ ఏమైనా ట్రీట్మెంట్స్ చేస్తే టైమ్లీ తీసుకోవాలి. రోజు నిన్న నరాలు వీక్ అయిపోతాయి. సో వాపు ఎక్కువ ఉన్న బ్లడ్ వెళ్ళినట్టు కాల్షియం డిపాజిట్స్ లాగా కంటి నరాల్లో అంటే మ్యాక్యులాలో వచ్చేస్తాయి. సో అవి ఇంజెక్షన్స్తో కలగవు, సర్జరీతో కూడా తీయలేవు. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఏమన్నా డాక్టర్స్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే మీరు షుగర్స్ కంట్రోల్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్స్ తీసుకోవడం మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 20 నుండి 30 తేదీ వరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్రలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పూర్తి స్థాయిలో విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నేతలు నాజర్జీ, యశ్వంత్, దుర్గా, సాయి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్ సమస్యలను తెలుసుకోవడం కోసము హాస్టల్ నిద్ర విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలుగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు 7 ఏళ్లుగా విద్యార్థులకు ట్రంకుపెట్లు, దుప్పట్లు, వాళ్లకు గ్లాసులు, ప్లేట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయలేదు. నాడు నేడు పథకం కూడా వర్తింపజేయలేదు. అదేవిధంగా చిన్న బియ్యాన్ని అమలు చేస్తామన్నారు, అంతకుముందు అది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా హాస్టల్ వార్డెన్లకు సంబంధించి కుక్కు, అటెండర్, కమాటీ పోస్టుల వరకు దాదాపు 743 వార్డెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇతర కార్యకలాపాలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్లో దాదాపు 9 నెలల నుండి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఏటా ప్రతి హాస్టల్కు ఇవ్వాల్సినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వకోకుండా గతంలో నిలిపివేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే గురుకులాలకు సంబంధించి కూడా సీట్లు పెంచాలని చెప్పేసి ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం దీంట్లో. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన తీసుకొని విద్యార్థులకు సీట్లు పెంచాలి. ప్రధానంగా గురుకులాలు, కస్తూర్బా స్కూల్స్, మోడల్ స్కూల్స్లో
విద్యార్థుల సంఖ్య పెంచి వాళ్ళకు మౌలిక సదుపాయాలు ప్రధానంగా కల్పించాలి. అదేవిధంగా జాతీయ విద్యా విధానం పేరుతో ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ, దీంట్లో మరి ఇక్కడ గతంలో వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో మరి 3, 4, 5 తరగతులను విలీనం చేసే ప్రక్రియలో 2635 పాఠశాలలు విలీనం అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జీవో నంబర్ 117 తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా రద్దు చేసి తిరిగి పాఠశాలను ప్రారంభించాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. డిగ్రీ ఆన్లైన్ విధానం తీసుకురావడం ద్వారా పూర్తిగా విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పైగా విద్యా దీవెన, వసతి దీవెన తల్లుల అకౌంట్లకు వేయడం ద్వారా చాలా నష్టం జరిగి విద్యార్థులు డిగ్రీ కళాశాలకు సంబంధించి ఫీజులు కట్టలేకపోయారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్టల్స్లో మేనేజ్మెంట్ హాస్టల్లో చేరలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. హాస్టల్స్ కూడా మూసివేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే విద్యా దీవెన, వసతి దీవెన ఏదైతే ఉందో అది కళాశాల అకౌంట్లోకి వేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలకు అప్పచెప్పాలి. ప్రతిదీ కూడా యూనివర్సిటీలకు అప్పచెప్పి స్వయం ప్రతిపత్తి నిర్వహించాలి. ప్రతి జిల్లాలో ఏ కళాశాలకు సంబంధించి డిగ్రీ కళాశాలకు సంబంధించి యూనివర్సిటీ స్థాయిలో అడ్మిషన్స్ చేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతాం. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత 2 రోజుల నుండి గుంటూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రత్యేకించి మౌలిక సదుపాయాలు లేని శివారు కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దోమల స్థాయిలో విహారం చేస్తూ రోగుల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.